నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన మూత్రపిండాలు అంటే కిడ్నీల యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుల్లో మద్యపానం కానీ ధూమపానం కారణంగా మూత్రపిండాల వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే 90% మందికి తమకు ఆల్రెడీ కిడ్నీ వ్యాధి ఉందని కూడా తెలీదు. అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో అసలు మీ కిడ్నీలో సమస్యలు ఉందో లేదో గుర్తించటానికి సహాయపడే ముఖ్యమైన కొన్ని హెచ్చరిక లక్షణాల గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో చివరిలో మీ కిడ్నీలను సులభంగా ఎలా సంరక్షించుకోవాలో కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా మంచి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ముందుగా అసలు కిడ్నీల పనేమిటి? ఈ కిడ్నీలు అనేవి మన శరీరానికి వాటర్ ఫిల్టర్స్ ఏ విధంగా అయితే వాటర్ను ఫిల్టర్ చేస్తాయో అలాగే మన శరీరానికి ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయి. ఇక ఇవి మన నడుము భాగంలో అంటే లోయర్ బ్యాక్ దగ్గర ఉంటాయి. ఇక ఇవి చేసే పనులేమిటో తెలుసా? మన శరీరంలో ఉండే అనవసరమైన వ్యర్థాలను బయటికి పంపటం. అంటే కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలను సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. ఎక్కువైన వాటిని బయటకు పంపించేస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను సరిగా ఉంచుతాయి. మనం తిన్న ఆహారం లేదా సూర్యకాంతి ద్వారా లభించే విటమిన్ డిని యాక్టివ్ చేస్తాయి. ఇక కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని అన్ని ముఖ్యమైన వ్యవస్థలపై ఈ ప్రభావం అనేది చాలా భారీగా పడుతుంది. కానీ అసలు సమస్య ఏమిటో తెలుసా? మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడు కిడ్నీ వ్యాధికి స్పష్టమైన లక్షణాలేమీ కనపడవు. ఇక మనకు ఈ సమస్య ఉందని డాక్టర్ గుర్తించే సమయానికి దాదాపుగా 80% వరకు మన కిడ్నీలు దెబ్బతింటాయి. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ లక్షణాలను మనం ముందే గుర్తించవచ్చు. ముందుగా అసలు మన కిడ్నీ సమస్యకు మన శరీరం మనల్ని హెచ్చరించే లక్షణాల గురించి తెలుసుకుందాం. వాటిలో ప్రత్యేకంగా చెప్పవలసినది మన శరీరంలో వాపులు, ప్రత్యేకంగా కాళ్ళలో కానీ కళ్ళ కింద. ఈ వాపు ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంది. కిడ్నీలు సరిగా పని చేయకపోతే ద్రవాలు అలాగే సోడియం శరీరంలో నిల్వ అవుతాయి. దీంతో మన కాళ్ళు, చేతులు, కాళ్ళ కింద పాదాలు ఉబ్బుతాయి. ఇది గుండె, కాలేయం లేదా నరాల సమస్యల వల్ల కూడా రావచ్చు. కాబట్టి ఇలా ఉంటే తప్పకుండా డాక్టర్ను కలవండి. ఇక మూత్రంలో రక్తం లేదా నురుగులాగా రావటం, ఇది కూడా చాలా ముఖ్యమైన హెచ్చరిక లక్షణం. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 6 నుంచి 10 సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. కానీ ఎక్కువ సార్లు లేదా చాలా తక్కువగా మూత్రం రావటం, ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా రావటం, ఇవి కూడా కిడ్నీ సమస్యలకు సంకేతాలు. ఇక మూత్రంలో మీకు రక్తం కనిపించినా కూడా మీరు కిడ్నీ ఇన్ఫెక్షన్, ట్యూమర్ లేదా కిడ్నీలు సరిగా పని చేయకపోవటం ఇటువంటి సమస్యలతో కూడా బాధపడుతున్నారని అర్థం. ఎందుకంటే మహిళల్లో ముఖ్యంగా పీరియడ్ సమయంలో అయితే ఈ విధంగా కనిపించవచ్చు, కానీ మిగిలిన సమయంలో కనిపిస్తే మాత్రం మీరు అనుమానించాల్సిందే. ఎందుకంటే మూత్రంలో నురుగు లేదా బుడగలు లాగా కనిపిస్తే మీ శరీరంలోని ప్రోటీన్ మూత్రంలోకి వెళుతుందని అర్థం. ఆరోగ్యవంతుల మూత్రంలో ప్రోటీన్ బయటకు రాదు. కాబట్టి ఈ నురుగు గుడ్డు తెల్లసొనలాగా కనిపిస్తుంది. ఇలా కనుక ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఇక మరొక ముఖ్యమైన సంకేతం మీకెప్పుడు అలసటగా అనిపించటం. ఎందుకంటే కిడ్నీలు మన వ్యర్థాలను బయటకు పంపలేకపోతే మనకు రోజంతా అలసటగా, బలహీనంగా, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక రక్తంలో ఎర్ర రక్త కణాలు కూడా తగ్గుతాయి. దీంతో ఆక్సిజన్ తక్కువగా చేరి రాత్రిపూట బాగా నిద్రపోయినా కూడా అలసట మాత్రం తగ్గదు. ఉదయానికి బద్ధకంగా అనిపిస్తుంది. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారికి మరొక ముఖ్యమైన లక్షణం అంటే నోటిలో దుర్వాసన, అలాగే నోరంతా లోహపు రుచిగా అనిపిస్తుంది. ఆహారం తినేటప్పుడు లోహం లాంటి రుచిగా, నోటిలో దుర్వాసనగా, ఆకలి తగ్గినట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం
ఇవి రక్తంలో విష పదార్థాలు పెరగటం అంటే యురీమియా వల్ల వస్తాయి. దీంతో మీకు వాంతులు వికారంగా కూడా ఉండవచ్చు. అలాగే కిడ్నీలు దెబ్బతింటే అదనపు ద్రవం ఊపిరితిత్తుల్లో చేరుతుంది. దీంతో శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. మీరు పడుకున్నప్పుడు ఊపిరి ఆడకపోవటం, మీకు మునిగిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే కూడా మీకు తప్పకుండా ఏదో సమస్య ఉన్నట్లే. అలాగే ఫ్రెండ్స్, కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేకపోతే శరీరంలోని విష పదార్థాలు చర్మంలో దురదను కలిగిస్తాయి. కాబట్టి పొడి చర్మం, దురద కూడా ఒక లక్షణమే. అయితే మన శరీరంలో కణజాల అసమతుల్యతకు కూడా ఇది ఒక కారణం కావచ్చు. అలాగే రక్తంలో విష పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు నిద్రలేమి, నిద్రలో ఊపిరి ఆగిపోవటం, గురక ఎక్కువగా రావటం వంటి సమస్యలు కూడా రావచ్చు. అయితే ఫ్రెండ్స్, కిడ్నీ వ్యాధికి ఎక్కువ ప్రమాదానికి గురయ్యేవారు ఎవరో తెలుసా? అధిక రక్తపోటు ఉన్నవారు, అంటే హై బీపీతో బాధపడేవారు 40% కిడ్నీ వైఫల్యానికి కారణమవుతారు. అలాగే మధుమేహం ఉన్నవారు కూడా, అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి తప్పకుండా కిడ్నీ సమస్యలు రావచ్చు. ఇక షుగర్ నియంత్రణలో లేకపోతే రక్తం గట్టిపడి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, కిడ్నీ సమస్యల్లో ఉందో లేదో తెలుసుకునే లక్షణాలు ఇవే. అయితే మరి కిడ్నీలను మనం ఎలా కాపాడుకోవాలి? ఈ వివరాలు కూడా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా రక్తపోటు, షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే రోజుకు సుమారుగా 1.5 లీటర్ల నీటిని తాగాలి. డాక్టర్ చెప్పినంత మాత్రమే నీటిని తాగండి, అది కూడా కిడ్నీ సమస్యలు ఉన్నవారు. ఎక్కువ నీటిని తాగినా మీ కిడ్నీలకు భారంగా మారవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిని తాగితే చాలా మంచిది. ఇక మీరు నొప్పుల కోసం ఎక్కువగా మందులు, యాంటీబయాటిక్స్ వంటివి అనవసరంగా వాడకూడదు. రోజులో తప్పకుండా కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అలాగే కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటే మళ్ళీ కోలుకోవటం చాలా కష్టం కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న అలవాట్లు తప్పకుండా మార్చుకోండి. ఎందుకంటే కిడ్నీలు ఒక సాధారణమైన అవయవం. ఇవి కూడా వయస్సు, టైం గడిచే కొద్దీ వీక్ అయిపోతాయి. అందుకే సమయానుకూలంగా మన వయసు పెరిగే కొద్దీ మన కిడ్నీలను డీటాక్స్ చేసుకుంటూ, అంటే క్లీన్ చేసుకోవటం చాలా అవసరం. కాబట్టి ముందుగా మనం నెలకి ఒకసారి వాడే చిట్కా గురించి తెలుసుకుందాం. దీనికోసం మనకు కావాల్సింది కార్న్ సిల్క్, అంటే మొక్కజొన్న పొత్తులో ఉండే పీచు. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మొక్కజొన్న పొత్తులు కొంటామో అప్పుడు మనం మొక్కజొన్న పొత్తుల్లో ఉండే పీచును పడేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు మొక్కజొన్న పీచులో ఉండే అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి తెలియదు కాబట్టి. కానీ మీకు తెలుసా, కార్న్ సిల్క్తో బ్లాడర్లో, అంటే యూరినరీ సిస్టంలో వచ్చి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గించుకోవచ్చని. ఇదే కాకుండా ఇది మన కిడ్నీలో ఉండే స్టోన్ సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గుండె సమస్యలు, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఇటువంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే మొక్కజొన్న పీచులో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది కిడ్నీని డీటాక్సిఫికేషన్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఇది మన శరీరంలో ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి కార్న్ సిల్క్ అనేది కిడ్నీను డీటాక్స్ చేయడానికి ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని తయారు చేయడానికి మీరేం చేయాలి అంటే, మొక్కజొన్న పొత్తులో ఉండే పీచుని తీసుకొని ఆ పీచుని ఇంట్లోనే ఆరబెట్టి ఎండబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత ఈ పీచ్ అనేది గ్రీన్ కలర్లో ఉండే ఈ పీచ్ అనేది బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఆ తర్వాత ఒక 50 గ్రాముల ఈ పీచుని తీసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో ఈ కార్న్ సిల్క్ వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. అయితే మీరు మరిగించుకునేటప్పుడు గిన్నె పైన ఖచ్చితంగా మూత పెట్టి మరీ మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ టీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇక ఈ టీని మీరు స్ట్రెయినర్తో వడకట్టుకొని ఏదైనా జార్లో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని, అలాగే మీకు కావాలి అనుకుంటే ఇందులో మీరు తాగేటప్పుడు రుచి కోసం కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా కలుపుకొని తాగొచ్చు. మీరు ఈ టీని రోజు మొత్తంలో 2 నుంచి 3 సార్లు ఏదైనా తిన్న తర్వాత తీసుకోవచ్చు. కానీ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే ఈ టీని తీసుకోవాలి. మంచి ఫలితాల కోసం మీరు ఈ టీని 1 నెలలో 1 లేదా 2 సార్లు తీసుకోండి. లేదా కుదిరితే 1 లేదా 2 సార్లు 15 నుంచి 20 రోజులకు ఒకసారి తీసుకోండి. కార్న్ సిల్క్ టీ ఖచ్చితంగా మీ కిడ్నీలను
డీటాక్సిఫికేషన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ టీ తాగిన తర్వాత మీరు యూరిన్కి వెళ్ళటం మిగతా రోజుల కంటే ఎక్కువగా జరుగుతుంది. దీని అర్థం అంటే కిడ్నీలో ఉండే విష వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతున్నాయని సంకేతం. అలాగే దీనితో పాటు మీరు ఈ టీ తీసుకున్న మొదటి కప్పు తర్వాత మీ శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. ఇక రెండవ చిట్కా కోసం మనకు కావాల్సినవి ఈ ఆకులు. ఇవేంటి అంటే రాడిష్ లీవ్స్ అంటే ముల్లంగి ఆకులు. ముల్లంగి ఆకులు కూడా కిడ్నీలో ఉండే చెడు విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తాయి. కానీ సాధారణంగా చాలా మంది ముల్లంగి ఆకులను పారేస్తూ ఉంటారు. కానీ ముల్లంగి ఆకుల్లో హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఎంతలా అంటే ముల్లంగి కంటే ముల్లంగి ఆకుల్లోని ఇంకా ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ముల్లంగి ఆకులు ఒక అద్భుతమైన డీటాక్సిఫికేషన్ ప్రక్రియతో పాటు ఎవరికైతే ఫైల్స్, జాండీస్ ఇలాంటి సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వారానికి కనీసం 2 సార్లైనా మీరు ముల్లంగి ఆకుల యొక్క జ్యూస్ తాగితే కిడ్నీలు మెల్లమెల్లగా పూర్తి శాతం క్లీన్ అయిపోతాయి. అలాగే ముందు కంటే చాలా చురుగ్గా పనిచేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన 3 చిట్కాలు చాలా సేఫ్, అలాగే మీ కిడ్నీలను చాలా త్వరగా డీటాక్సిఫికేషన్ చేస్తాయి. అయితే ఈ చిట్కాలు ప్రెగ్నెన్సీ మహిళలు కానీ డెలివరీ అయిన 2 నెలల వరకు ఈ చిట్కాలను వాడకండి. అలాగే ఫ్రెండ్స్, కిడ్నీలను పూర్తి శాతం డీటాక్సిఫికేషన్ చేసేటప్పుడు ఈ చిట్కాలు వాడేటప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్, ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా పదార్థాలు తినటం పూర్తిగా మానేయండి. అలాగే మీరు మీ ఇంట్లో వారికి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారు ఎవరైనా కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతుంటే వారందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.